దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో అనేకమైన విషయాలు మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. చదవబడినటువంటి లేఖన భాగంలో సమాజ మందిరపు అధికారి తనకున్నటువంటి బిడ్డ సావుకు దగ్గరగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను బ్రతిమిలాడి, నా ఇంటికి వచ్చి మరి సావుకు దగ్గరగా ఉన్నటువంటి నా కుమార్తెను బ్రతికించమని, నా బిడ్డను బ్రతికించమని యేసుక్రీస్తు ప్రభు వారిని వేడుకున్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది ప్రజలు ఆయన ఎదురుగా ఉండటం ద్వారా ఆ జన సమూహాన్ని మరి వారందరినీ కూడా తప్పించుకొని రావటానికి, లేకపోతే వచ్చిన రోగులను, బలహీనులను బాగు చేయటానికి కొంచెం ఆలస్యం అవటం ద్వారా ఈలోపు ఇంటి దగ్గర నుండి, సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుండి తన దాసులు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, నీ కుమార్తె చనిపోయింది, ఇక సేవకుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు బోధకుడు మనకి అవసరం లేదు అని ఆ సమాజ మందిరపు అధికారితో వారు మాట్లాడినట్లుగా అక్కడ రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి మాటలు లక్ష్య పెట్టక సమాజ మందిరపు అధికారితో ఏం మాట్లాడుతున్నాడంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచమని చెప్తున్నాడు. అయితే ఈరోజు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠము లేక దేవుడు మనకు తెలియజేస్తున్న సందేశం ఏమిటయ్యా అంటే, పోగొట్టుకున్నటువంటి తన కుమార్తె మరి చనిపోయిన సంగతి తెలిసినా, తన దాసులు వచ్చి తనకు తెలియజేసిన యేసుక్రీస్తు ప్రభు వారి మీద తను ఉంచిన విశ్వాసము కదా ఎంతో ఉన్నతమైనది. తను పోగొట్టుకున్న కుమార్తెను తిరిగి, మరణించిన కుమార్తెను తిరిగి బ్రతికించుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ రోజున నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని పైన ఆధారపడి ఉన్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వేమేం పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగి నీకు ఇవ్వగలడు. అదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆ యాయిర్ అనే వ్యక్తి తన కుమార్తెను పోగొట్టుకున్నాడు, మరణించింది. అయినప్పటికీ నీ దేవుని యందు నమ్మకం ఉంచాడు, భయపడలేదు, కలవరపడలేదు. దేవుడే నాతో ఉన్నాడు, ఆ దేవుడు ఏమైనా చేయగలడనే విశ్వాసాన్ని ఉపయోగించి పోగొట్టుకున్నటువంటి కుమార్తెను తిరిగి సంపాదించుకున్నాడు. అలాగే నువ్వేమేం పోగొట్టుకున్నావో నాకు తెలియదు. భయపడుతూ ఉన్నావేమో, దిగులు పడుతూ ఉన్నావేమో, కలవరపడుతూ ఉన్నావేమో, ఇంక నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో. ఈ రోజున అతని జీవితంలో చేసిన దేవుడే, మేలు చేసిన దేవుడే నీ జీవితంలో కూడా ఈ గొప్ప మేలు చేయటానికి ఈరోజు ఈ వాక్యం నీకు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, నమ్మకముతో భయాన్ని వదిలిపెట్టు, కలవరాన్ని వదిలిపెట్టు, విశ్వాసముతో ఆయన దగ్గర కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చో, మొరపెట్టుకో. తిరిగి ప్రభువు నీకు సమస్తమును సమకూర్చి మేలుకరంగా మార్చబోతున్నాడని యేసుక్రీస్తు ప్రభువారు మరొకసారి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని కదా సన్నగలేవద్దు, దేవుని పైన ఆధారపడమని ప్రేమతో నీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. మేము ఏమేమైతే పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి మీరు ఇవ్వగలరు. అందుకని ఈరోజు మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు. భయపడవద్దు, నా యందు నమ్మకం ఉంచమని చెప్తున్నారు. నీ యందు నమ్మకం ఉంచి మాలో ఉన్న భయాన్ని, కలవరాన్ని తొలగించుకొని నీలో మేము స్థిరపడిన ఆయన పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్నట్టుకు కావలసిన విశ్వాసం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.